ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. ఐజయా చాప్టర్ 40 వర్స్ 31. హూ వెయిట్ ఫర్ ద లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ నిస్సహాయతలో దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నావు, ఎదురు చూస్తున్నావు. అయినా బలహీనంగా ఉన్నావా? నీ పరిస్థితులు తారుమారవుతున్నాయా? భయపడవద్దు. నీవు నమ్మిన దేవుడు నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు, సామర్థ్యం గలవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, మహిమగల దేవుడు. అలాంటి మహిమగల దేవుడు తన శక్తిని నీలో ఉంచుతున్నాడు. నీకు నూతన బలము దయచేస్తున్నాడు. నీ ఉద్యోగంలో, నీ పరీక్షల్లో, నీ సమస్యల్లో, నీ నిస్సహాయతలో నూతన బలం ఇచ్చువాడు ఆయనే. యేసయ్య కొరకు కనిపెట్టువాడు ఎవడునూ సిగ్గుపడడు. కాబట్టి ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. My dear friend, God's word is true. God's grace, His strength is sufficient for every circumstance of life. Nothing will discourage, nothing will harm us. The secret is waiting on Lord. యేసయ్య కొరకు కనిపెట్టు, ఆయన మీద ఆధారపడు. నీవు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తావు. ఈరోజు ఈ జీవవాక్యం ద్వారా దేవుని శక్తిలో మీరు బలం పొందుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మా జీవితంలో ఎటువంటి సమస్య అయినా ఎదుర్కొనే శక్తిని, నూతన బలమును మాకు దయచేయండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడవు నీవే, బలహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడవు నీవే. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీ కొరకు ఎదురు చూచు వారముగాను, నీవిచ్చు నూతన బలం పొందుకొను వారముగాను ఉండుటకు కృప చూపించుమని సర్వయుగములలో సజీవుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.